మన 7 days హరే కృష్ణ ఛాలెంజ్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు 250+ మెంబర్స్ ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశారు. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రభుజీ మేము హాస్టల్లో ఉంటాము, సాత్విక్ ఫుడ్ ఎలా కన్జ్యూమ్ చేయాలని చెప్పి. సో మీరు హాస్టల్లో ఉండే వాళ్ళు కానీ లేదా ఇంట్లో మీకు కంఫర్టబుల్ సిచ్యువేషన్ లేకపోతే అట్లీస్ట్ వెజిటేరియన్ ఫుడ్ తినండి. చిన్నపిల్లల దగ్గర నుండి, స్టూడెంట్స్ దగ్గర నుండి, జాబ్ చేసే వాళ్ళ దగ్గర నుండి, మ్యారీడ్ పీపుల్ అండ్ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. కొంతమంది లేడీస్ అడుగుతున్నారు, ఈ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు మధ్యలో పీరియడ్స్ వస్తే ఛాలెంజ్ ఆపాలని చెప్పి. అసలు ఆపాల్సిన అవసరం లేదు, పూజ మాత్రం చేయకండి అంతేగాని ఈ హరినామానికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. డైలీ హరే కృష్ణ మహామంత్రం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఈ హరే కృష్ణ ఛాలెంజ్ లో నేను చెప్పిన రూల్స్ బ్రేక్ చేస్తారో మధ్యలో, వాళ్ళు నెక్స్ట్ డే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. కొంతమంది అడుగుతారు, అన్న మీరు వచ్చి చూస్తున్నారా మేము చేస్తున్నామా లేదా మీకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పి. మీరు నిజంగా ఈ ఛాలెంజ్ చేస్తున్నారా లేదా అని చెప్పి లోపల ఉన్న పరమాత్మకి తెలుస్తుంది. ఓకేనా? నిజంగా మీరు చేస్తే గ్రూప్ లో మెసేజ్ పెడతారు, డైలీ చేస్తున్నామని చెప్పి ఎవ్రీడే అప్డేట్ ఇస్తారు గ్రూప్ లో. ఎవరైతే ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి గివ్ అవే ఉంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ, రాధే రాధే.